శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఫలితాలు చూసుకునేటప్పుడు గోచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గోచారం అంటే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. ఈ గోచార ఫలితాలనే రాశి ఫలితాలనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి, జన్మరాశి, నామరాశి. అయితే జన్మరాశికైనా నామరాశికైనా ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు గనక మారినట్లయితే ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే ఎప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాల మార్పు అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆ 4 గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాశికి వచ్చే ఫలితం కూడా ఎక్కువ కాలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. 2026 సంవత్సరంలో 4 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి. దేవగురువు బృహస్పతి ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం అనేది 12 రాశుల మీద ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి గురువు జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారటం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రభావం, ఈ ఫలితాలు అనేవి మళ్ళీ గురువు మారే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండటం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి మిథున నుంచి కర్కాటకానికి జూన్ 2వ తేదీ గురువు వస్తాడు కాబట్టి ఆ ఫలితాలు విశేషంగా ప్రభావాన్ని కలిగింపజేస్తే 12 రాశుల వారికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ గురుగ్రహ సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలను పరిశీలించినట్లయితే జూన్ 2వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 4వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో 4వ స్థానంలో గురుగ్రహం ప్రవేశిస్తుంది. 4వ స్థానంలో గురువు సంచారం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మేషరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలు పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న గురువు మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. అంటే మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితిని దేవగురువు బృహస్పతి కలిగింపజేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే ఆదాయం ఉంటుంది, కానీ ఆదాయం కన్నా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అంటే సంపాదించేది 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 200 రూపాయలు అన్నట్టు ఉంటుంది. అంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖర్చులు నియంత్రణలో ఉంచుకొని ఒకవేళ అప్పు చేయవలసి వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. పెద్ద మొత్తంలో అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అనుకోకుండా బంధువుల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో మేషరాశి వాళ్ళు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులకు సంబంధించిన ఒక వార్త మీకు సంభ్రమాశ్చర్యాలను కలిగింపజేయటంతో పాటు బాధను కూడా కలిగింపజేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి స్థానభ్రంశము కూడా కలుగుతుంది. అంటే చాలా కాలంగా అనేక సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్నటువంటి మేషరాశి వాళ్ళు ఉన్నట్టుండి ఆ ఉద్యోగాలు మానేయటం, ఆ స్థలాన్ని వదిలిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోవటం, ఇటువంటివన్నీ కూడా 4వ స్థానంలో గురువు కలిగింపజేస్తాడు. అంటే ఉద్యోగ మార్పు కానీ స్థాన మార్పు కానీ ఇటువంటివి కలిగింపజేసి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాన్ని 4వ స్థానంలో గురువు మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. అంతేకాకుండా
ఒక్కొక్కసారి ధనం అవసరమై ఎదుటి వాళ్ళని అడిగే విధంగా కూడా పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ ఫలితాలన్నీ కూడా 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉన్న గురువు మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే డబ్బులు బాగా దాచిపెట్టుకోవాలి, సేవింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచిగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే 4వ స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. దాంతో పాటుగా గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా దేవగురువు బృహస్పతి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ 2వ తేదీ గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారగానే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం గురువు సంచారంలో మార్పు 3వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో గురువు సంచారం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు తృతీయ స్థానం, 3వ స్థానంలో ఇబ్బందికర ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఇబ్బందికర ఫలితాలు ఇస్తుంది, ఏ విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గురుగ్రహానికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృషభ రాశి వాళ్ళకు ప్రధానంగా ఇంతకు ముందున్నటువంటి పట్టుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా వృషభ రాశి వాళ్ళకి ఏదైనా సాధించాలనేటటువంటి పట్టుదల, తపన ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ రంగాల్లో కష్టమైన పనుల్లో కూడా విజయం సాధించాలనుకుంటారు. కానీ ఈ గురువు సంచారంలో మార్పు వల్ల ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ పట్టుదల తగ్గిపోతుంది. కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను క్రమక్రమంగా తగ్గింపజేసుకుంటూ కొన్ని సర్దుబాట్లు చేసుకునే విధంగా 3వ స్థానంలో గురువు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పట్టుదలని తగ్గింపజేసుకోకుండా పట్టుదల పెంచుకోవాలి. ఖచ్చితంగా లక్ష్యాలు సాధించాలనే ఆలోచనను పెంపొందింపజేసుకోవాలి. అప్పుడు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఊహించని రీతిలో అనూహ్యమైనటువంటి ఒక ఇబ్బందిని గురువు కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ఇబ్బందిని ఎదుర్కొని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా త్రుటిలో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ధనపరంగా కూడా ఇబ్బందులు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ ఉండాలి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పని సులభంగా పూర్తి కాకుండా కొన్ని ఆటంకాలను 3వ స్థానంలో గురువు వృషభ రాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో, తెలివితేటలతో ఆటంకాలు అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లయితే అంతిమంగా విజయం అనేది వరిస్తుంది. అదేవిధంగా శారీరకంగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. 3వ స్థానంలో గురువు ఏం చేస్తారంటే వృషభ రాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విపరీతంగా శారీరకంగా కష్టం ఎక్కువ పడేలాగా చేస్తూ ఉంటాడు. ఆ శారీరక శ్రమను జాగ్రత్తగా మీ అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. అలాగే స్నేహితులు, బంధువులలో కూడా అకారణంగా మనస్పర్ధలు, వివాదాలు వచ్చేలాగా 3వ స్థానంలో గురువు ఫలితం ఇస్తాడు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే స్నేహితులతో వివాదాలు రాకుండా, బంధువులతో మనస్పర్ధలు రాకుండా ఎప్పుడు బంధువులతో, స్నేహితులతో చిరునవ్వుతో మాట్లాడాలి, సమయానుకూలంగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడుతూ జాగ్రత్తగా సత్సంబంధాలు అలానే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొంతమందితో ఈ సమయంలో వైరం అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరితో వైరం రాకుండా చూసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు తృతీయ స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే అందరితో మంచిగా మాట్లాడుకోవటం, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం, పట్టుదల కోల్పోకుండా లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించే క్రమంలో వచ్చే అడ్డంకులు అధిగమించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తే 3వ స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కూడా చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్న తరుణంలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు ఇచ్చే ఫలితాలను పరిశీలిస్తే
మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు మిథునం, కర్కాటకం. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. 2వ స్థానంలోకి గురువు రావటం అనేది జ్యోతిష శాస్త్ర రీత్యా అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మిథున రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందులోనూ కర్కాటకంలో గురువు ఉచ్చెలో ఉంటాడు కాబట్టి ద్వితీయ స్థానంలో గురువు ఉచ్చెలో ఉండటం అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఎలాంటి అదృష్టం వస్తుంది, ఏ విషయాల్లో అదృష్టం వస్తుంది, ఆ అదృష్టాన్ని పెంచుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అంటే ఇంతకుముందు కుటుంబంలో సభ్యులతో ఎటువంటి విభేదాలున్నా ఆ విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. అందరూ మిథున రాశి వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తూ ఉంటారు. కుటుంబంలో ఆనందము, సుఖము, శాంతి, సౌఖ్యము వెల్లివిరుస్తూ ఉంటాయి. అలాగే ధన ఆదాయం విపరీతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనాన్ని ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు, శుభ కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇంట్లో ఏదైనా పెళ్లి పెట్టుకుంటే పెళ్లి చేయటము, గృహప్రవేశం చేసుకోవటం, లేదా శంకుస్థాపన చేసుకోవటం, ఉపనయనం చేసుకోవటం, ఒక బ్రహ్మాండమైనటువంటి శుభ కార్యక్రమాన్ని మిథున రాశి వాళ్ళు దిగ్విజయంగా చేయగలుగుతారు. అలాగే దాన ధర్మాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కూడా మిథున రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి విలువ, గౌరవం ఇస్తూ ఉంటారు. అందరూ మిథున రాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మనోధైర్యం పెరుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా అవలీలగా సులభంగా మిథున రాశి వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు. చింతలు, చికాకులు అనేవి లేకుండా సంతోషకరమైనటువంటి గృహస్థు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అసలు 2వ స్థానములో గురువు రావటం, అందులోనూ ఆ గురువు ఉచ్చెలో ఉండటం వల్ల చింత, బాధ అనే విషయాలు మిథున రాశి వాళ్ళకు ఉండవు. మనోవ్యాకులత అనేది ఉండదు. ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను దేవగురువైన బృహస్పతి 2వ స్థానంలో ఇస్తాడు. అందుకే అఖండ రాజయోగం పొందటానికి అవకాశం ఎక్కువగా ఉన్న రాశి మిథున రాశి. కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానములో గురువు ఉచ్చెలో ఉండటం అనేది వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో, సమాజంలో విపరీతమైనటువంటి ఆదరణ పెరుగుతుంది. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే గురుగ్రహానికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి వాళ్ళ రాశిలోకే ప్రవేశించటం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే జన్మరాశిలోకి గురువు ప్రవేశించటం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశికి గురువుకి ఉచ్చ స్థానం కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోయేలాగా కూడా చేస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే సహజంగా గోచార పరంగా జన్మరాశిలో గురువు యోగించడు. కర్కాటకంలో గురువు రాగానే అది జన్మరాశి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు యోగించడు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు వ్యతిరేక ఫలితాలే ఇవ్వాలి. కానీ అది గురువుకి ఉచ్చ స్థానం కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గింపజేస్తాడు. కొంతమేరకు ఒక్కొక్కసారి అనుకూల ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన చలనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మామూలుగా అయితే ఉద్యోగంలో వచ్చే ఆ బదిలీ కానీ స్థాన చలనం కానీ వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. అంటే కొత్త చోట ఎక్కువ వర్క్ లోడ్ ఉండటం, బాస్తో ఇబ్బందులు ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కానీ అది గురువుకి ఉచ్చ కాబట్టి స్థాన చలనం అనేది కర్కాటక రాశి వాళ్ళకు కొంతమేరకు అనుకూల ఫలితాలే ఇస్తాయి. అలాగే అక్కడ పనిచేసే చోట అధికారులు కూడా కర్కాటక రాశి వాళ్ళతో అనుకూలంగానే ప్రవర్తిస్తారు. కాబట్టి స్థాన చలనం వల్ల కానీ, ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆ బదిలీ వల్ల కానీ, నివాసంలో వచ్చేటటువంటి మార్పు కానీ పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. నివాసం కూడా మారుతుంది. వేరే చోటికి వెళ్ళి, వేరే ఇంటికి వెళ్ళి ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వాటిని మాత్రం అదుపులో ఉంచుకోవాలి. కొన్ని చికాకులు ఏర్పడతాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి మానసిక చింత పెరిగిపోతూ ఉంటుంది.
కానీ ఉచ్చెలో గురువు ఉండటం వల్ల వెంటనే ఆ మానసిక చింత నుంచి బయటపడగలుగుతారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా పోటీ పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీకు రావాల్సిన ప్రమోషన్ కోసం పోటీ ఎక్కువ ఉంటుంది. వ్యాపారం చేసుకుంటూ ఉంటే పక్కన ఇంకొక వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ జన్మంలో గురువు పోటీని కలిగింపజేస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఆ పోటీ తట్టుకోలేక ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత డౌన్ఫాల్ అనేది ఉంటుంది. అయితే కర్కాటకం గురువుకు ఉచ్చ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కొంతవరకు పోటీ ఉంటుంది. ఆ పోటీలో మీరే అనుకూల ఫలితాలు పొందటానికి, ప్రమోషన్ మీకే రావటానికి, వ్యాపారంలో కూడా మీకే కలిసి రావడానికి కొంతవరకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఒడిదుడుకులతో కూడిన జీవితం ఉన్నప్పటికీ ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కొంత టెన్షన్స్ ఉంటాయి. కానీ దేవగురువైన బృహస్పతి వాళ్ళ రాశిలోకే వచ్చినప్పటికీ ఉచ్చులో ఉండటం అనేది చాలా వరకు ఆ ఒడిదుడుకులను తగ్గింపజేస్తుంది. ఆ చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా లేకుండా ఉండాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటకం 12వ స్థానం అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు 12వ ఇంట్లో వ్యయస్థానంలో సింహరాశికి ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానంలో గురువు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి సింహరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్న గురువు సింహరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో ఏం చేస్తాడంటే పదవి కోల్పోయేలాగా చేస్తాడు. అంటే సింహరాశి వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ లో ఉంటే అనూహ్యంగా ఆ పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక ఆఫీసులో టాప్ పొజిషన్లో బాస్ లెవెల్లో ఉంటే ఆ బాస్ లెవెల్ కోల్పోయి మామూలు స్థాయికి వచ్చేలాగా చేస్తాడు. అలాగే ఒక కంపెనీలో పెద్ద CEO పోస్ట్లో ఉంటే ఆ పోస్టు పోయేలాగా చేస్తాడు. ఇలా ఆ స్థాయిని గురువు 12వ ఇంట్లో తగ్గింపజేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ స్థాయి, వాళ్ళకున్న హోదా, ఆ పదవి పొజిషన్ అనేది పోకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గట్లుగా సమయోచితంగా వ్యవహరించాలి. అలాగే పూర్వ వైభవాన్ని గురువు తగ్గింపజేస్తాడు కాబట్టి ఎప్పటికప్పుడు మీ వైభవం అనేది కళకళలాడుతూ ఉండేలాగా ప్రత్యేకమైన జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి వృధా ప్రయాణాలు కూడా కలిగింపజేస్తాడు. అసలు ఉపయోగం లేని లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసేలాగా చేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వృధా ప్రయాణాలు తగ్గించాలి. బాగా ఆలోచించి సమయస్ఫూర్తితో అవసరమైనప్పుడే ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగే శారీరకంగా కూడా కొంత అలసటను గురువు కలిగింపజేస్తాడు. కాబట్టి అలసట తగ్గింపజేసుకుని ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి పనిలో కూడా అలసత్వం ఇస్తూ ఉంటాడు. వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి చూద్దాంలే చేద్దాంలే అన్న ధోరణి పని పరంగా వస్తుంది. ఆ చూద్దాంలే చేద్దాంలే అనే ధోరణి సింహరాశి వాళ్ళు విడిచిపెట్టాలి. ఎప్పుడు పనిలో ఉత్సాహంగా ముందడుగు వేయాలి. అప్పుడు 12వ ఇంట్లో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే స్త్రీల వల్ల కూడా ధన నష్టం కలిగి మనోదుఖాన్ని 12వ ఇంట్లో గురువు కలిగింపజేస్తాడు. అంటే సింహరాశి పురుషులు కానీ, సింహరాశి స్త్రీలు కానీ ఎవరైనా వేరే స్త్రీల వల్ల ధన నష్టం కలిగింపజేస్తాడు. కాబట్టి స్త్రీలతో ధన సంబంధమైన విషయాల్లో సింహరాశి పురుషులు కానీ, సింహరాశి స్త్రీలు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ మనోదుఖం అనేది రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్త స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు తీసుకోవాలి. అలాగే 12వ స్థానంలో గురువు ఉండటం అనేది వృత్తిపరంగా కానీ, ధనపరంగా కానీ ఖర్చును కలిగింపజేస్తుంది. వృత్తిలో పదవీ వైభవం తగ్గింపజేస్తుంది. కాబట్టి అవి తగ్గకుండా ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా వ్యయస్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే జూన్ 2వ తేదీ గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే
కన్యా రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటకం 11వ స్థానం అవుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు వస్తాడు. దీన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 11వ రాశిలో గురువు ఉన్నప్పుడు పరమాద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అద్భుతమైన అఖండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో దేవగురువు బృహస్పతి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో రాజయోగాన్ని కలిగింపజేస్తాడు? ఆ రాజయోగం రెట్టింపు కావాలంటే ఇంకా గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కన్యా రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్న గురువు కార్య విఘ్నాలు అనేవి లేకుండా చేస్తాడు. అంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనిని కన్యా రాశి వాళ్ళు ప్రారంభించినా సరే అలవోకగా ఆ పనిని పూర్తి చేస్తారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కష్టసాధ్యమైనటువంటి యాత్రలకు వెళ్ళాలనుకుంటే, అంటే అమర్నాథ్ యాత్ర, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర, ఇటువంటి యాత్రలకు ఏమైనా వెళ్ళాలనుకుంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వెళ్ళండి. ఎందుకంటే కష్టసాధ్యమైనటువంటి యాత్రల్లో కూడా 11వ స్థానంలో గురువు అవలీలగా ఆ యాత్రలు దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. కష్టసాధ్యమైన ఏ పనినైనా ఆ సమయంలో ప్రారంభించండి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాబులు కొట్టాలంటే కూడా కోచింగ్ సెంటర్స్ లో ఆ సమయంలో జాయిన్ అవ్వండి. అసలు కష్టము అనుకున్న దాన్ని ఆ సమయంలో ప్రారంభిస్తే కన్యా రాశి వాళ్ళు అవలీలగా ఆ పనుల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలా 11వ స్థానంలో గురువు అనుగ్రహిస్తాడు. అనుకోని అద్భుతమైనటువంటి శుభ సంఘటనలు కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి. అనుకోని ఆ అద్భుతమైన శుభ సంఘటనలు మానసికంగా విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. బ్రహ్మాండమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంతటి జీవితంలో చవి చూడని అద్భుతమైనటువంటి శుభ సంఘటనలు 11వ స్థానంలో గురువు ఇస్తాడు. ఎందుకంటే అది గురువుకి ఉచ్చ స్థానం, అందులోనూ లాభస్థానంలో ఉచ్చలో ఉన్నాడు. అందుకే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అన్ని విధాలుగా లాభమే చూస్తారు తప్ప అసలు నష్టం అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళకు ఉండదు. అలాగే గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెంపొందింపజేసుకుంటారు. సమాజంలో పేరు, పరపతి, డబ్బు, హోదా అన్నీ కూడా ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బలం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, కాంతివంతంగా అవుతారు, పదోన్నతి కలుగుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో టాప్ పొజిషన్ లో ఉండేటటువంటి పదవి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉంటే కంపెనీకి టాప్ పొజిషన్ లోకి వస్తారు. సిఇఓ లెవెల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో ఉంటే అందరి వ్యాపారుల కంటే టాప్ పొజిషన్ లో ఉంటారు. విద్యారంగం అయితే నెంబర్ 1 ర్యాంకులు వస్తూ ఉంటాయి. సమాజంలో, రాజకీయాల్లో ఉంటే మంచి పదవి వరిస్తుంది. ఇలా ఏ రంగంలో ఉన్నా కన్యా రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు టాప్ పొజిషన్ ఇస్తూ ఉంటాడు. విజయ ప్రాప్తి, పదోన్నతి కలుగుతుంది. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో 11వ స్థానంలో ఉన్న గురువు ఉచ్చెలో ఉంటాడు. కాబట్టి తిరుగులేని రాజవైభవాన్ని కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా కలిగింపజేస్తాడు. ఆ రాజవైభవం రెట్టింపు చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యా రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే గురువు సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటకం 10వ స్థానం అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 10వ స్థానంలో గురువు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 10వ రాశిలో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే కొన్ని అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే ఇప్పుడు మాత్రం తులారాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారటానికి కారణం కర్కాటకంలో గురువు ఉచ్చెలో ఉంటాడు. అంటే 10వ స్థానంలో మీకు గురువు ఉచ్చెలో ఉన్నాడు. అందుకే మిశ్రమ ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వాళ్ళకి ఈ 10వ స్థానంలో గురువు రాగానే ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. సంపాదించిన ధనం మాత్రం కొంచెం 10వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఖర్చు కూడా గురువు ఉచ్చెలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు తక్కువగానే ఉంటుంది. అయితే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవటం తులారాశి వాళ్ళకు మంచిది.
అలాగే వృత్తిపరంగా కూడా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అంటే శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. హార్డ్ వర్క్తో కూడిన విజయాన్ని దేవగురువు బృహస్పతి అనుగ్రహిస్తాడు. మామూలుగా అయితే 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది. కానీ 10వ స్థానంలో గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి ఆ హార్డ్ వర్క్ వల్ల ఫలితం కూడా ఎక్కువగా రావడానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. మామూలుగా అయితే ఆ ట్రాన్స్ఫర్ అనేది అంత అనుకూల ఫలితాలు ఇవ్వదు. మీకు నచ్చని చోటికి ట్రాన్స్ఫర్ అవటం, అక్కడ కూడా కొంత స్ట్రగుల్స్ ఉండటం, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ అనేది మీకు పెద్దగా ఇబ్బందిని కలిగింపజేయదు. మీకు నచ్చని స్థలానికి కాకుండా కొంతవరకు పర్వాలేదన్న స్థలానికే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఉండే ఎంప్లాయీస్తో కానీ బాస్తో కానీ కూడా తులారాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు. కాబట్టి మీకు వచ్చే ట్రాన్స్ఫరు స్థాన చలనం వల్ల పెద్దగా ఇబ్బంది ఏది తులారాశి వాళ్ళకు ఉండదు. అలాగే ఒక్కొక్కసారి వృధా ప్రయాణాలు మాత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయాణాల విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అవసరమైన ప్రయాణం చేయటం మంచిది. అంటే కొన్ని ప్రయాణాలు చేస్తారు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, డబ్బు మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా 10వ స్థానంలో గురువు ఫలితం ఇస్తాడు. మళ్ళీ కర్కాటకం గురువుకు వచ్చే కాబట్టి పెద్దగా నష్టమే ఉండదు, పెద్దగా లాభమే ఉండదు. న్యూట్రల్ లాగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఉపయోగం ఉంటేనే ప్రయాణం చేయటం మంచిది. 10వ స్థానంలో గురువు ఉచ్ఛలో ఉండటం వల్ల తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిశ్రమ ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి. అయితే వర్క్ లోడ్ పెరుగుతుంది, వర్క్ లోడ్కి తగిన సక్సెస్ ఉంటుంది. అన్నెసెసరీ జర్నీస్ ఉంటాయి, అవి మాత్రం తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని డబ్బు ఖర్చు చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే 10వ స్థానంలో గురువు చాలా వరకు తులారాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి దేవగురువు బృహస్పతి జూన్ 2వ తేదీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటక రాశి అనేది వృశ్చిక రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలో గురువు వచ్చాడు. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 9వ స్థానంలోకి భాగ్యస్థానంలో గురువు వస్తే ఆ గురువు సంచారం అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది, అద్భుతమైన శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు తిరుగులేని రాజయోగాన్ని, రాజవైభవాన్ని పొందేలాగా దేవగురువు బృహస్పతి అనుగ్రహిస్తాడు. ఏ విషయాల్లో రాజయోగం ఉంటుంది, ఏ విషయాల్లో రాజవైభవం కలుగుతుంది, ఆ అద్భుతమైన శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే భాగ్యస్థానం 9వ స్థానంలోకి గురువు రాగానే 9వ స్థానం యోగిస్తుంది. పైగా అది కర్కాటకం ఉచ్ఛలో ఉన్న గురువు 9వ స్థానంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి స్థిరాస్తులన్నీ కూడా వెంటనే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తరతరాలుగా తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, తాత ముత్తాతల నుంచి ఏదైనా సరే భార్య వైపు కానీ, భర్త వైపు కానీ కలిసి రావాల్సిన ఆస్తిపాస్తులు ఉంటే ఆ ఆస్తిపాస్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడతాయి. బ్రహ్మాండమైనటువంటి వంశపారంపర్య ఆస్తులు పొందే యోగం ఉంది. స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది. అంటే మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కోవటం, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు బాగా ఉంటుంది. అనూహ్యంగా ధనలాభం కలుగుతుంది. అంటే దీన్ని ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అనే పేరుతో పిలుస్తారు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా గురుగ్రహం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం వచ్చి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ వంశాచారంగా వస్తున్నటువంటి వృత్తుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకైతే కొన్ని వేల రెట్లు విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా తరతరాలుగా
తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసినటువంటి వంశపారంపర్య వృత్తి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం మిగిలిన వాళ్ళకంటే కొన్ని వేల రెట్లు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేది పొందగలుగుతారు. ధన సంపాదన ఏ రంగంలో ఉన్నా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో ఏ రంగమైనా ఉండనివ్వండి, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా ధన సంపాదన మాత్రం విపరీతంగా ఉండి తీరుతుంది. ధనాన్ని బాగా నిల్వ చేయగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఈ సమయంలో పెంచుకోగలుగుతారు. చాలా కాలంగా విసిగించినటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. లక్షల్లో రావాల్సిన మొండి బాకీలు కూడా ఖచ్చితంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకు వసూలైపోయే యోగం ఉంది. ఇంత అద్భుతమైనటువంటి రాజయోగాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కర్కాటకంలోకి వచ్చిన గురువు వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానం 9వ స్థానంలో ఉచ్ఛలో ఉంటాడు. కాబట్టి గురువు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఇందులో సందేహం లేదు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి కలిగే అఖండ రాజయోగం అనేది తారాస్థాయిలో ఉండటానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే గురువు సంచారంతో పాటు గురువు దృష్టి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైనా సరే తానున్న రాశి నుంచి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టిని కలిగి ఉంటాడు. దీన్ని అర్ధపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. గురువు కర్కాటకంలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు దృష్టి 5వ దృష్టిగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటకంలో ఉన్న గురువు కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, వృశ్చిక రాశిని 5వ దృష్టితో చూస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురువు ఉన్నాడు. అది మొదటి అద్భుతం. 9వ స్థానంలో ఉన్న గురువు ఉచ్ఛలో ఉన్నాడు. అది రెండో అద్భుతం. ఆ తర్వాత గురువు కర్కాటకంలో ఉండటం వల్ల గురువు పంచమ దృష్టి వృశ్చిక రాశి మీద పడింది. ఇది ఇంకొక అద్భుతము. అంటే 3 రకాలుగా అఖండ రాజయోగాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి రావటం అనేది ఊహించని విధంగా తారాస్థాయిలో ఉంటుంది. ధనలాభం కలిసి రావటం అనేది ఊహించని విధంగా తారాస్థాయిలో ఉంటుంది. మొండి బాకీలు వసూలు కావటం అనేది కూడా పెద్ద పెద్ద మొత్తాల్లో ఉన్నటువంటి మొండి బాకీలు కూడా చాలా సులభంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా ఊహించిన దానికంటే ఇంకా పరమాద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురువుకి అంత శక్తి ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చే ఫలితాలు కూడా ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ దేవగురువు బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటక రాశి 8వ రాశి అవుతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి గురువు వస్తున్నాడు. ఈ 8వ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో గురువు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయినా కూడా ధనుసు రాశి వాళ్ళు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కర్కాటకం గురువుకు ఉచ్చస్థానం కాబట్టి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా ఆ వ్యతిరేక ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్న గురువు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గురువుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే అష్టమ స్థానంలో ఉన్న గురువు ధనుసు రాశి వాళ్ళకి గృహంలో అనుకోని సమస్యలు వచ్చేలాగా చేస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక ఇబ్బంది రావటం, దానివల్ల ఇంట్లో ఏదో ఒక అనుకోని సమస్య రావటం, ఇలాంటివన్నీ కలిగింపజేస్తాడు. కానీ అది గురువుకు ఉచ్చస్థానం కాబట్టి ఆ సమస్య అనేది చిన్న స్థాయిలోనే ఉంటుంది. దాని నుంచి ధనుసు రాశి వాళ్ళు తొందరగానే బయటపడగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి పెరిగేలాగా చేస్తాడు. 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆఫీసులో బాస్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వర్క్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు, వర్క్ ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒక విధంగా మాటలు అంటూ ఉంటాడు. అధికారుల వల్ల, బాస్ వల్ల భయం అనేది ధనుసు రాశి వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి 8వ ఇంట్లో గురువు కలిగింపజేస్తాడు. కానీ అది కర్కాటకం గురువుకు వచ్చే కాబట్టి ఆ ఇబ్బంది తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు బాస్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటాడు కాబట్టి పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ అధికారుల వల్ల భయాన్ని మాత్రం కలిగింపజేస్తాడు.
అలాగే ఒక్కొక్కసారి అధికారుల కోపానికి గురయ్యేలాగా వాళ్ళ వల్ల మాటలు పడేలాగా చేస్తాడు. అటువంటప్పుడు కూడా చిరునవ్వుతో మౌనంగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మళ్ళీ బాసే కామైపోతాడు. అలాగే జీవన శైలిలో కూడా కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 8వ స్థానంలో గురువు వచ్చాడు. కాబట్టి కెరీర్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ 8వ ఇంట్లో గురువు కొన్ని అనుమానాలు కలిగింపజేస్తాడు, లేనిపోని భయాలు కలిగింపజేస్తాడు. మనం ఆ అనుమానాలకు లోను కాకూడదు, మనం ఆ భయాన్ని తీసుకోకూడదు అని మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఎలాగో అది గురువుకు వచ్చే కాబట్టి ఈ అనుమానం, భయం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో ఉంటే ఈ అనుమానాలు, భయాలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే అన్ని విషయాలలో కూడా ఎక్కువ కష్టపడేలాగా చేస్తూ ఉంటాడు. మామూలుగా అయితే 8వ ఇంట్లో గురువు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ ఇస్తాడు. కానీ ఆ 8వ స్థానం కర్కాటకం గురువుకు వచ్చే కాబట్టి ఆ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే అష్టమంలోకి గురువు వచ్చాడు. కొన్ని రకాలైనటువంటి భయాలు, అనుమానాలు, ఆందోళనలు మన చుట్టూ సంచరిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ వదిలిపెట్టాలి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడు అష్టమంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. అలాగే గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే ఈ గురువు సంచారంలో మార్పు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకం అనేటటువంటిది 7వ స్థానం అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా గురువు 7వ స్థానంలోకి వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఇది చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 7వ స్థానంలో గురువు ఉండటం అనేది విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. అందులోనూ గురువుకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. గురువు తాను ఎక్కడున్నా సరే తానున్న స్థానం నుంచి గోచార పరంగా 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి కలిగి ఉంటాడు. గురువు సంచారంతో పాటు ఈ గురు దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని గురువు అర్ధదృష్టి అనే పేరుతో పిలుస్తారు. ప్రధానంగా గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి కర్కాటకం నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండటమే కాదు, మకర రాశి వాళ్ళ మీద గురువు 7వ దృష్టిని కూడా ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఇది చాలా అద్భుతం. కాబట్టి తిరుగులేని రాజయోగం అనేది మకర రాశి వాళ్ళకి రెట్టింపు ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో మాటల్లో వర్ణించలేం. అంత అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రాజయోగాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. మకర రాశి వాళ్ళకి కలిగే ఆ అద్భుతమైనటువంటి రాజయోగం, అఖండ రాజయోగం ఏ విషయాల్లో ఉంటుంది? ఆ రాజయోగం రెట్టింపు కావాలంటే గురువుకు సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా 7వ స్థానంలో గురువు అన్ని పనులు సులభంగా పూర్తయిపోయేలాగా చేస్తాడు. కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా సులభంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. అసలు ఎవరికీ సాధ్యం కాని పని మొదలుపెట్టినా సరే వాళ్ళకు కావలసిన అద్భుతమైన ఫలితాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. శారీరక సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంలో ఎట్టి వ్యతిరేక భావాలు ఉండవు. ఆరోగ్యంలో ఏ వ్యతిరేక పరిస్థితులు లేకుండా సంతోషంగా, ఆనందంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసులో పనిచేసే చోట బాస్ మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాడు. మీరు బాగా డెవలప్ అవటానికి బాస్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సంఘంలో కూడా పరపతి, గౌరవం ఉన్న వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల జీవితంలో ఒక మెట్టు తారాస్థాయికి ఎదగటానికి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. గృహంలో చీకు చింత ఉండవు. కుటుంబంలో వ్యతిరేకతలు ఉండవు. కుటుంబ సభ్యులందరూ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. హాయిగా, ఆనందంగా అనుక్షణము కాలాన్ని గడిపే యోగం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైన కాలం అంటే వాళ్ళకి 7వ స్థానంలో గురువు వచ్చాడు. ఆ 7వ స్థానం కర్కాటకం, ఉచ్చ,
దానికి తోడు కర్కాటకంలో ఉన్న గురువు 7వ దృష్టితో మకర రాశి వాళ్ళని చూస్తూ ఉంటాడు. అంటే మకర రాశి వాళ్ళు జీవితంలో గుర్తుపెట్టుకునేటటువంటి, జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ అద్భుతమైన రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, గురుగ్రహ సంచారంలో మార్పు జరగగానే ఈ మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. గురువు 6వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ 6వ స్థానాన్ని షష్ఠ స్థానం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అయినా కూడా కుంభరాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్కాటకం అనేది గురువుకు ఉచ్చ కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు తక్కువగానే ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గురువు పరిహారాలు చేసుకుంటే ఈ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. మరి షష్ఠ స్థానంలో గురువు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ఒక్కొక్కసారి విలువైనటువంటి వస్తువులు, నగదు, నాణ్యాలు ఇవన్నీ కూడా నష్టపోయే విధంగా చేస్తూ ఉంటాడు. దొంగతనం జరగటం కానీ, లేదా ఎవరైనా సరే తీసుకు వెళ్ళటం కానీ, ఇటువంటివన్నీ కూడా 6వ స్థానంలో గురువు కలిగింపజేస్తాడు. కానీ ఇది గురువుకు ఉచ్చ, కర్కాటకం ఉచ్చ కాబట్టి ఒకవేళ ధనం కానీ బంగారం కానీ పోగొట్టుకున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ దాన్ని 100% కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో కూడా ఒక మార్పు అనేది గురువు కలిగింపజేస్తాడు. మామూలుగా అయితే షష్ఠ స్థానం 6వ స్థానంలో ఉన్న గురువు ఉన్నట్టుండి ఉద్యోగం పోవటము, ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించక వాళ్ళంతట వాళ్ళు ఉద్యోగాన్ని మానేయటము, ఇటువంటివి కలిగింపజేసేలాగా చేస్తాడు. కానీ షష్ఠ స్థానంలో గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి, ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఉద్యోగం తీసివేసిన, పరిస్థితులు అనుకూలించక కుంభరాశి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఉద్యోగం మానేసిన వెంటనే ఇంకో ఉద్యోగం వచ్చేలాగా చేస్తాడు. లేదా ఉద్యోగం మానేయాలన్న భావన వచ్చినా మళ్ళీ తగ్గేలాగా చేస్తాడు. వాళ్ళంతట వాళ్ళు ఉద్యోగం తీసేయాలనుకున్నా కూడా చివరి నిమిషంలో దాన్ని ఆపివేసే విధంగా చేస్తాడు. కర్కాటకంలో ఉచ్చులో ఉంటాడు కాబట్టి మామూలుగా షష్ఠ స్థానంలో ఇచ్చే ఉద్యోగపరమైన భయంకరమైన ఇబ్బంది రాకుండా ఉద్యోగపరమైన టెన్షన్ ని మాత్రమే గురువు కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే వ్యాపారంలో కూడా ఒక్కసారిగా నష్టం ఇచ్చేలాగా చేస్తాడు, మళ్ళీ పుంజుకునేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి ఏవైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది కలిగేలాగా కూడా కుంభరాశి వాళ్ళకి గురువు ఫలితం ఇస్తూ ఉంటాడు. కానీ గురువు ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల వానలు పట్టము, లేదంటే ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కొంత సరుకు వ్యాపారంలో నష్టపోవటం, ఇలాంటివి మామూలుగా అయితే ఇస్తాడు. కానీ ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి పెద్ద నష్టం లేకుండా మళ్ళీ రికవరీ అయిపోయేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంటే మామూలుగా అయితే షష్ఠ స్థానంలో గురువు ప్రభుత్వ పరంగా మీ తప్పు లేకుండా మీ మీద కేసు ఫైల్ అవ్వటం అట్లాంటివి జరిగేలా చేస్తాడు. కానీ షష్ఠంలో గురువు ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి మీ మీద కేసు ఫైల్ కాదు, మీ తప్పు లేకుండా అకారణంగా ఏదైనా నిందపడుతుంది, మళ్ళీ దానంతటదే ఆ నింద తొలగిపోతుంది, మీరు నిర్దోష అన్న సత్యాన్ని తెలుసుకునేలాగా అందరూ దేవగురువైన బృహస్పతి చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ మీద ఎలాంటి నిందలు రాకుండా, మీ మీద ఎలాంటి తప్పులు పడకుండా మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విధి నిర్వహణను చాలా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు షష్ఠ స్థానంలో గురువు ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కూడా రాకుండా గురువు ఉచ్ఛలో ఉండటం వల్ల కలిగేటటువంటి అనుకూల ఫలితాలనే పొందవచ్చు. ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కూడా తొలగింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి దేవగురువు అయినటువంటి బృహస్పతి జూన్ 2వ తేదీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, ఈ గురువు సంచారంలో మార్పు జరగగానే, ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలను పరిశీలిస్తే
మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకంలోకి మారిన గురువు 5వ స్థానంలో మీనరాశి వాళ్ళకు ఉంటాడు. దీని పంచమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 5వ స్థానంలో గురువు ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే ఈ శుభ ఫలితాలు అనేవి మీనరాశి వాళ్ళకి రెట్టింపు అవుతాయి. దానికి కారణం ఏంటంటే కర్కాటకం గురువుకి ఉచ్చ. కాబట్టి మీనరాశి వాళ్ళ గురువు పంచమం 5వ స్థానంలో ఉన్నాడు, అందులోనూ ఉచ్చెలో ఉన్నాడు. దానికి తోడు ఇంకొక అద్భుతమైన ప్రయోజనం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. ఆ అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే గురువుకి అర్ధపాద దృష్టి ఉంది. అంటే గురువు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 5, 7, 9 దృష్టిలను కలిగి ఉంటాడు. కర్కాటక రాశిలో ఉన్న గురువు కర్కాటకం నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మీనరాశిని 9వ దృష్టితో చూస్తాడు. ఇది ఇంకొక అద్భుతమైన విషయంగా మీనరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. అంటే మీనరాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు ఎంత అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో మాటల్లో చెప్పలేం. రాజయోగం అనేది అనేక సార్లు రెట్టింపు అవుతుంది. 5వ స్థానంలో గురువు యోగిస్తాడు, ఉచ్చెలో ఉన్నాడు కాబట్టి యోగిస్తాడు. గురువు తానున్న చోటు నుంచి 9వ దృష్టితో చూస్తాడు కాబట్టి గురువు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా 9వ దృష్టిని కలిగింపజేస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి అఖండ రాజయోగం, అద్భుతమైనటువంటి రాజయోగం. పట్టిందల్లా బంగారం అనేది జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ విషయాల్లో అఖండ రాజవైభవం కలుగుతుంది? అద్భుతమైన రాజయోగాన్ని ఏ ప్రత్యేకమైన విషయాల్లో మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు? ఆ రాజవైభవం రెట్టింపు కావాలంటే గురువుకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో గురువు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడంటే కోరుకొన్నవి కోరుకొన్నట్లు జరిగేలాగా చేస్తూ ఉంటాడు. అంటే ఈ సమయంలో మీనరాశి వాళ్ళు కొండ మీద కోతి కావాలన్నా కూడా వచ్చే విధంగా ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే అంత అద్భుతంగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా చేతికి వచ్చేలాగా గురువు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా ఆశలు చిగురు తొడిగి అన్నీ కలిసి వచ్చి మంచి సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మనోవాంఛలన్నీ సిద్ధిస్తాయి. ఏ పని అనుకుంటే ఆ పని విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యారంగంలో కానీ తిరుగులేని విధంగా మీనరాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఐశ్వర్యం కలుగుతుంది. 1కి 10 రెట్లు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. మంచి కార్యానుకూలత కలిగి ధనలాభం ఊహించని స్థాయిలో కూడా ప్రతి పనిలో కలుగుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు బంధువులతో, మిత్రులతో ఎలాంటి విభేదాలున్నా ఆ విభేదాలన్నీ తొలగింపజేస్తారు. బంధుమిత్రులు పరిపూర్ణమైన సహాయ సహకారాలను అందిస్తారు. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇంట బయట చవిచూడగలుగుతారు. శారీరక కష్టం ఉండదు, శారీరక సౌఖ్యం ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి క్షణము ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ చేపట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన అఖండమైన విజయాలను మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ ఫలితాలన్నీ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా లభించి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుత ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉండాలంటే గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 2వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే గురువు కర్కాటక సంక్రమణం జరగగానే ఈ కర్కాటక సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయితే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వారు గురువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ గురువు కర్కాటక సంచారం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ సమయంలో వచ్చే గురువారాలు 12 రాశుల వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే గురువిచ్చే అనుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు బాగా తగ్గిపోతాయి. గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాల్లో 12 రాశుల వాళ్ళు ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలి? గురువారం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం పెట్టినప్పుడు కూడా ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. ఓం హం ఈశానాయ నమః. ఈ ఈశాన్య దీపం అనేది గురుబలాన్ని రెట్టింపు చేస్తుంది. గురుబలం లేని వాళ్ళకు గురుబలం కలిగింపజేస్తుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. గోవుకు ఆహారం తినిపించడం వీలు కాని వాళ్ళు ఈ సమయంలో వచ్చే గురువారాలు గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోండి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. ఆ సమయంలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. గురు బలం పెరుగుతుంది, గురు దోషం తగ్గిపోతుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. లేదా సాయంకాలం పూట 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ మీకు వీలైనప్పుడు 5:15 తర్వాత 8 లోపు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కూడా అద్భుతంగా గురుబలం పెరుగుతుంది. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే ప్రతి గురువారం సాయంకాలం పూట ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. ఈ సమయంలో గురువారాలు ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే కూడా బ్రహ్మాండంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఇదైతే చాలా సులభం. ఎందుకంటే దానాలు ఇవ్వటం, ఆవుకు పెట్టడం, ఈశాన్య దీపాలు వెలిగించుకోవటం, శివాలయ దర్శనం చేయటం ఇవన్నీ కుదరని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే గురువారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి శనగపప్పుతో చేసిన పదార్థాలు తినాలి. అది ఖచ్చితంగా గురువుకు ప్రియమైన ఉపవాసం అవుతుంది. అంటే శనగపప్పుతో చేసిన పాయసం కానీ, లేదా శనగపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, శనగల అన్నం కానీ ఇటువంటివి ఆహారంగా రాత్రికి స్వీకరించాలి. ఇలా పగలంతా పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి శనగలు లేదా శనగపప్పుతో చేసిన ఆహారం స్వీకరిస్తే గురుగ్రహానికి ప్రీతికరమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలాన్ని బాగా పెంచుకోవచ్చు. అసలు ఉపవాసం కూడా ఉండలేని వాళ్ళైతే ఈ సమయంలో వచ్చే గురువారాలు దేవగురువు బృహస్పతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః ఇది మంత్రం. బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎవరికైనా జాతకంలో గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 16 సార్లు చదవటం ద్వారా అఖండ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేదా 21 సార్లు చదువుకోవచ్చు. సమయం ఉంటే 54, 108 సార్లు కూడా చదువుకోవచ్చు. 21, 54, 108 లేదా 16 సార్లు మహాదశ ఉంటుంది కాబట్టి 16 సార్లు చదువుకున్నా కూడా గురుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే గురువారాలు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ సమయంలో వచ్చే గురువారాలు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. గంధం బొట్టు పెట్టుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది. వీటిలో ఏ పరిహారాలైనా చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళు గురువు కర్కాటక సంక్రమణం, గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి రావటం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా, వ్యతిరేక ఫలితాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకునేలాగా చేసుకుని గురుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు మీకు అనుకూల ఫలితాలు ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.